హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ ప్రణయ సంఘర్షణ 14వ భాగాన్ని వినేద్దాం. వీడియో కాల్లో కావ్యని చూసిన క్రిష్ వెంటనే చేతులు చాపి నవ్వేశాడు. కావ్య ఫోన్లోనే క్రిష్ని కిస్ చేసి, ఏంటి కన్నా నేను లేరని బెంగ పెట్టుకున్నావా? మిస్ యూ కన్నా, ఫేస్ చూడు ఎలా చిన్నగా అయిపోయిందో. 2 డేస్లో వచ్చేస్తాను. మనమిద్దరం ఎప్పట్లా ఆడుకుందాం. అప్పటి వరకు అల్లరి చేయకుండా బుద్ధిగా ఉండు సరేనా అంది. బాబుకి ఏదో అర్థమైనట్లు తన భాషలో ఓ అనేశాడు. నాకు తెలుసు మా క్రిష్ గుడ్ బాయ్ అని అంది కావ్య. వాడు నువ్వు చెప్పినట్లే వింటాడులే, కానీ వాడే కాదు మేము కూడా నిన్ను చాలా మిస్ అవుతున్నాం. అమ్మ అయితే నీ పేరే జపం చేస్తుంది. ఫెస్టివల్ అయిన వెంటనే వచ్చాయి. ఇంతకీ అన్నయ్య ఏం చేస్తున్నాడు అంది పల్లవి. ఆయనకేం బాగానే ఉన్నారు. నీతో మాట్లాడుతూ అసలు విషయమే మర్చిపోయానే. నీకు మళ్ళీ కాల్ చేస్తాను అని కాల్ కట్ చేసి, ఆ హీరో రౌడీ అసలు నాతో ఎందుకు అబద్ధం చెప్పాడో ఈరోజు కడిగి పడేయాలి అని కృష్ణప్రసాద్ కోసం కోపంగా గదిలోకి వెళ్ళింది. కృష్ణప్రసాద్ లక్ష్మణ్తో ఫోన్లో మాట్లాడుతూ కావ్యని గమనించలేదు. కావ్య అతని ముందు సీరియస్గా నిలబడింది, కానీ అతను చూడలేదు. ఏదో లవర్తో మాట్లాడినట్లు ఎలా మాట్లాడుతున్నాడో చూడు, ఎంతసేపు మాట్లాడుకుంటారు ఇద్దరు అనుకుని చిన్నగా తగ్గింది. అప్పుడు చూశాడు కృష్ణప్రసాద్ కావ్యని. ఏంటిది తినేసేలా చూస్తుంది, ఏమైంది దీనికి అనుకుని, లక్కీ నేను మళ్ళీ కాల్ చేస్తా అని కాల్ కట్ చేసి, ఏంటలా చూస్తున్నావు అన్నాడు. నువ్వు చేసిన పనికి ఇంకెలా చూస్తారు అంది కావ్య. నేనేం చేశాను అన్నాడు కృష్ణ. ఏం చేశాను కాదు, ఏమి చేయలేదని అడుగు. ఇన్ని రోజులు నువ్వు రౌడీ అని అనుకున్నాను, కానీ పెద్ద అబద్ధాలు కోరని ఇప్పుడే తెలిసింది అంది కావ్య. నేను అబద్ధాలు చెప్పానా? ఎప్పుడు, ఎక్కడ, ఎలా అన్నాడు కృష్ణప్రసాద్ వస్తున్న నవ్వు కంట్రోల్ చేసుకుంటూ. అబ్బబ్బా ఎంత అమాయకంగా అడుగుతున్నారు. పర్లేదు నవ్వు దాచుకోండి, ఎందుకు బయటకు నవ్వేయడం? నీ గురించి నాకు అంతా తెలుసు. నువ్వు మా అమ్మ నాన్నల్ని బెదిరించావని చెప్పింది అంతా అబద్ధమే కదా. అమ్మ నాకంతా చెప్పింది అంది కావ్య. అవును అబద్ధమే చెప్పాను. అయితే ఇప్పుడేంటి, వారిని బెదిరించలేదని బాధపడుతున్నావా? పోనీ ఇప్పుడు వెళ్ళి బెదిరించరానా అన్నాడు కృష్ణప్రసాద్. వెట్టకారాలు వద్దు, ముందు నేను అడిగిన దానికి జవాబు చెప్పు. ఎందుకు నాతో అబద్ధం చెప్పావు అంది కావ్య. హో అదా, నిన్ను ఏడిపించడానికి అలా చెప్పాను. ఒకడు చెప్పాడు నువ్వు కోపంలో ఉంటే బాగుంటావని. అది నిజమో కాదో చూద్దామని అన్నాడు కృష్ణ. ఏంటి, కోపంలో ఎలా ఉన్నానో చూడ్డానికి ఇలాంటి అబద్ధాలు చెప్తారా? అమ్మ వాళ్ళు ఎంత బాధపడ్డారని ఎంత టెన్షన్ పడ్డారో నీకేం తెలుసు? ఇంకెప్పుడు ఇలా చేయకండి అంది కావ్య. నువ్వు వద్దంటే చేయకుండా ఉంటానా? నిన్ను బాధ పెట్టడమే కదా నాకు కావాల్సింది. నువ్వు టెన్షన్ పడుతూ ఉంటే నాకు భలే హ్యాపీగా ఉంటుంది అన్నాడు కృష్ణ. నీ శాడిజం తగలయ్యా, అదేం పైశాచిక ఆనందం. నీతో మాట్లాడే ఓపిక నాకు లేదు కానీ అని ఎప్పట్లానే కింద పక్క వేసుకుని నిద్రపోయింది కావ్య. నిద్రపోతున్న కావ్యాన్ని చూసి నవ్వుకుంటూ అతను కూడా నిద్రపోయాడు. ఉదయాన్నే కళ్యాణి గారు డోర్ కొరడంతో మెలకు వచ్చిన కావ్య, ఏంటి అప్పుడే తెల్లారిందా అని కళ్ళు నలుపుకుంటూ ఫోన్లో టైం చూసి, ఇదేంటి ఇంతసేపు పడుకున్నాను అని గబగబా లేచి తలుపు తీయబోతూ మళ్ళీ వెనక్కి వెళ్ళి తన కింద పడుకున్నానని తెలిస్తే తల్లి ఏమైనా అనుకుంటుందని కింద పక్క బట్టలు ఏమీ లేకుండా సర్ది వెళ్ళి లేచి తలుపు తీసి, ఏంటమ్మా అంది. తలుపు తీయడానికి ఇంతసేపు ఏంటే అన్నారు కళ్యాణి గారు. వాష్రూమ్లో ఉన్నాను, అందుకే లేట్ అయింది అంది కావ్య. సరే ఇదిగో కాఫీ, అల్లుడు గారిని కూడా లేపి ఇవ్వు. చెప్పడం మర్చిపోయాను, త్వరగా రెడీ అయ్యిరా. మన బంధువులందరూ వస్తున్నారు మిమ్మల్ని చూడ్డానికి. ఆ చుడిదార్ కాకుండా మంచిగా చీర కట్టుకొనిరా అని కాఫీ ఇచ్చి వెళ్ళిపోయారు ఆవిడ. ఇప్పుడు వాళ్ళంతా ఎందుకు, మేమేమన్నాం ఎగ్జిబిషన్లో బొమ్మలమా చూడ్డానికి అనుకుని కావ్య కృష్ణప్రసాద్ దగ్గరికి వెళ్ళి అతన్ని లేపబోయి, నేనెందుకు వీడికి కాఫీ ఇవ్వాలి, 2 నేనే తాగుతా అని 2 కప్పులు ముందు పెట్టుకుని కూర్చుంది. ఏంటి నా కాఫీ కూడా నువ్వే తాగేద్దాం అనుకున్నావా? వెళ్ళి అత్తయ్యతో చెప్పరా అన్నాడు కృష్ణ లేచి కూర్చుంటూ. ఏంటి బెదిరిస్తున్నారు? ఇది మా ఇల్లు, ఇక్కడ మీకు భయపడాల్సిన అవసరం లేదు అంది కావ్య. అక్కడైనా ఇక్కడైనా ఎక్కడైనా నువ్వు నాకు భయపడి తీరాల్సిందే. ఆ కాఫీ ఇటివ్వు అన్నాడు కృష్ణ. ఇవ్వను, ఏం చేస్తావు అంది కావ్య మొండుగా. ఏం చేస్తానో చూస్తావా అని మంచంపై నుండి లేచి వెళ్ళి ఆమె పక్కన కూర్చొని ఆమెను ఒక్క ఉదిటిన అతని ఒడిలో లాక్కొని అతని చేతులలో ఆమె నడుం చుట్టూ వేసి ఆమెను బంధించి, కాఫీ ఇవ్వను అన్నావుగా, ఇప్పుడు నీ చేతులతో నువ్వే తాగించు అన్నాడు కృష్ణ. అతని చేతులు ఆమె నడుమును తాకుతుంటే ఒళ్ళు జలధరించింది కావ్యకి. ఆమె గుండె వేగంగా కొట్టుకోవడం గమనించింది. ఆ షాక్ నుండి బయటపడి, ఏంటిది, వదలండి, వదలకపోతే మా అమ్మని నాన్నని పిలుస్తా అంది కావ్య. నీకంత సరదాగా ఉంటే పిలు, వచ్చిన వాళ్ళు మనల్ని ఇలా చూసి ఏమనుకుంటారో నీ ఊహకే వదిలేస్తున్నా అన్నాడు కృష్ణ. దేవుడా, ముందు నొయ్యి వెనక గొయ్యిలా ఉంది నా పరిస్థితి అనుకుని, ఇప్పుడేం కావాలి మీకు అంది కావ్య. కాఫీ అన్నాడు కృష్ణ. కావ్య అతన్ని తిట్టుకుంటూ కప్పు అతని పెదవుల దగ్గర పెట్టి,
తాగండి, లేకపోతే అది కూడా నేనే తాగి పెట్టాలా అంది. ఏం అవసరం లేదు అని కప్ ఆమె చేతుల్లో ఉండగానే కాఫీ మొత్తం తాగేశాడు. కాఫీ తాగడం పూర్తయ్యాక కప్ పక్కన పెట్టి, ఇక వదిలితే నేను వెళ్తాను అంది కావ్య. నిన్ను మోయడం నాకు కూడా కష్టంగానే ఉంది, కనిపించవు కానీ చాలా బరువున్నావు అని ఆమెను వదిలేసి, ఇంకెప్పుడు నాకు ఎదురు చెప్పకు, చెప్తే ఈసారి ట్రీట్మెంట్ వేరేలా ఉంటుంది అన్నాడు కృష్ణ. నాకు ఇంకేం పని లేదనుకున్నారా అని అతనికి కొంచెం దూరంగా కూర్చుని, నాకు ఒక డౌట్ ఉంది అడగనా అంది కావ్య. నీ పేరు కావ్యానా లేక క్వశ్చన్ బ్యాంకా? ఎప్పుడు చూసినా ఏదో ఒకటి అడుగుతూ ఉంటావు అన్నాడు కృష్ణ. నేను చాలా సీరియస్గా మాట్లాడుతున్నాను, నేను అడిగిన దానికి సమాధానం చెప్పండి అంది కావ్య. ఏంటో అడుగు, కానీ నాకు తిక్కరేగే ప్రశ్నలు అడక్కు అన్నాడు కృష్ణ. నీ తిక్కకు లెక్కేముందులే, ఊరికి ముందు వస్తుంది కోపం. ఇప్పుడు ఆ టాపిక్ ఎందుకు, మ్యాటర్లోకి వస్తా. నేను ఇక్కడికి రావడం నీకు ఇష్టం ఉండదు కదా, మరి ఎందుకు నన్ను దగ్గరుండి ఇక్కడికి తీసుకొచ్చావు, కారణం ఏంటి అంది కావ్య. నీకు ఆల్రెడీ చెప్పాను కదా, నాకు రావాలనిపించింది, వచ్చాను అన్నాడు కృష్ణ. మళ్ళీ అబద్ధాలు చెప్పకండి, నిజం చెప్పండి అంది కావ్య. నిజం చెప్తే అబద్ధం అంటావు, అసలు ఏం కావాలి నీకు అన్నాడు. రామాయణం అంతా విని రాముడికి సీత ఏమైంది అన్నాడట నీలాంటోడు. ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారో చెప్పు ముందు అంది కావ్య విసుక్కుంటూ. ఏంటి ఎక్కువ మాట్లాడుతున్నావు, ఇక్కడికి వచ్చాక నీకు నోరు బాగా ఎక్కువైంది, ఇంతకుముందు జరిగింది మర్చిపోయావా అన్నాడు కృష్ణ సీరియస్గా. కావ్య వెంటనే అతని పక్క నుండి లేచి దూరంగా నిలబడి, ఇష్టం లేకుండా తాళి కట్టడం, బలవంతంగా ఒడిలో కూర్చోబెట్టుకోవడం గొప్ప అనుకుంటున్నారా? అది నీ ఊరు కాబట్టి మీకు భయపడ్డాను, ఇది మా ఊరు, నా ఇల్లు, మీకు ఎందుకు భయపడాలి? అమ్మా నాన్న సపోర్ట్ నీకుంది కాబట్టి ఊరుకున్నాను, లేకపోతే చెప్పేదాన్ని అంది కావ్య. లేకపోతే ఏం చేసేదానివేంటి అన్నాడు కృష్ణప్రసాద్ వెటకారంగా. నేనేమీ మీలా రౌడీని కాదు కదా ఏమైనా చేయడానికి. సరే ముందు చెప్పండి నేను అడిగిన దానికి అంది కావ్య. నీకు సమాధానం చెప్పాల్సిన అవసరం నాకు లేదు, వెళ్ళి పని చూసుకో అన్నాడు కృష్ణ. సమాధానం చెప్పకుండా మాట దాటేస్తున్నారు, అయినా నేనెందుకు వెళ్ళాలి, నువ్వే వెళ్ళు అని అతనికి మాట్లాడే ఛాన్స్ ఇవ్వకుండా బట్టలు తీసుకుని వాష్రూమ్లోకి వెళ్ళి షవర్ ఆన్ చేసి తడుస్తూ, బాబోయ్ వీడితో జాగ్రత్తగా ఉండాలి, అయినా వాడి చెయ్యి తగలగాని ఏంటి అలా అయిపోయాను, ఒక్క నిమిషం నన్ను నేనే మర్చిపోయా, ఇంకెప్పుడు వాడికి దగ్గరగా ఉండకూడదు అనుకుంది. స్నానం ముగించి చీర చుట్టుకొని వచ్చి కృష్ణప్రసాద్ అక్కడ ఉండడం చూసి, నువ్వు బయటికి వెళ్తే నేను చీర కట్టుకోవాలి అంది. నేను వెళ్ళను అన్నాడు కృష్ణ. ఆడపిల్ల బట్టలు కట్టుకుంటుంటే గదిలో ఉండడానికి సిగ్గులేదా అంది కావ్య. ఆడపిల్ల, ఇక్కడ ఆడపిల్లలు ఎవరున్నారు అన్నాడు కృష్ణ. ఆ మాటకి ఉక్రోషం వచ్చిన కావ్య, ఏమన్నావు అంటూ అతని ముందుకొచ్చి, నీ కళ్ళకి నేను ఆడపిల్లలా కనిపించడం లేదా? మా కాలేజీలో ఎంతమంది అబ్బాయిలు నా వెంట పడేవారో తెలుసా? ఆఫీస్లో మా బాస్ కూడా ఆ లిస్టులో ఉన్నాడు, కావాలంటే మీ చెల్లిని అడుగు అంది కావ్య. కృష్ణప్రసాద్ ఆమెను పైనుండి కింద వరకు చూసి, వాళ్ళంతా టేస్ట్లెస్ అనుకుంటా, అందుకే నీ వెంట పడ్డారు, కావాలంటే ఒకసారి అద్దంలో చూసుకో, నువ్వు మరీ అంత అందంగా ఏం లేవు అన్నాడు. వాళ్ళకు కాదు, నీకు టేస్ట్ లేదు, అయినా నీతో మాట్లాడడం నాది బుద్ధి తక్కువ అని పక్కకు వెళ్ళి చీర కట్టుకోవడంలో మునిగిపోయింది. ఆమెను చూసి నవ్వుకుని కృష్ణ టవల్ తీసుకుని స్నానం చేయడానికి వెళ్ళిపోయాడు. అతను స్నానం చేసి వచ్చి రెడీ అయినా కూడా కావ్యకు చీర కట్టడం అవ్వలేదు. ఆ చీర కట్టుకోవడం రాకపోతే వెళ్ళి మీ అమ్మ హెల్ప్ తీసుకోవచ్చు కదా అన్నాడు కృష్ణ. నాకు ఎవరి హెల్ప్ అవసరం లేదు, మీ సలహాలు అంతకంటే వద్దు, మీరు ఇక్కడి నుండి దయచేయండి, మీ వల్లే నేను చీర మీద కాన్సన్ట్రేషన్ చేయలేకపోతున్నాను అంది కావ్య. మధ్యలో నేనేం చేశాను, సరి ఏడవకు వెళ్తున్నా అని చేతికి వాచ్ పెట్టుకుంటూ హాల్లోకి వెళ్ళాడు. అతను వెళ్ళాక అమ్మయ్య అని తలుపు గడియ పెట్టి చీర కట్టుకొని నగలు పెట్టుకుంది. జడ వేసుకుంటూ అద్దంలో చూసుకుని, ఇదేంటి నేను ఇంత అందంగా ఉంటే అలా అన్నాడు, వీడికి సరిగ్గా కళ్ళు కనిపించవనుకుంటా అనుకొని ఇంకొంచెం స్పెషల్గా రెడీ అయ్యి హాల్లోకి వెళ్ళింది. ఆమె హాల్లోకి వెళ్ళేసరికి అక్కడంతా హడావిడిగా ఉంది. నరసింహారావు గారు కృష్ణప్రసాద్ని బంధువులందరికీ పేరు పేరున పరిచయం చేస్తున్నారు. కృష్ణప్రసాద్ అందరికీ నమస్కారం పెడుతూ ఒక చిరునవ్వు విసురుతున్నాడు. కొంతమంది కృష్ణ పక్కన కూర్చొని అతని వివరాలు, అతని ఫ్యామిలీ గురించి, అతను ఏం చేస్తుంటాడని ప్రశ్నల మీద ప్రశ్నలు అడుగుతూ ఉన్నారు. వాళ్ళందరికీ ఓపికగా సమాధానం చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు కృష్ణ. అతను వాళ్ళతో మాట్లాడుతూనే కావ్యని గమనించాడు. ఆమె నుండి చూపు తిప్పుకోలేకపోయాడు. ఇదేంటి ఇంత అందంగా ఉంది, నేను చూడడం, అది చూస్తే ఇంకా రెచ్చిపోతుంది అని ఆమె నుండి చూపు మార్చాడు. కళ్యాణి గారు అందరికీ ఫలహారాలు ఇచ్చారు. అప్పటి వరకు ఒక పక్కగా నిలబడి ఇదంతా చూస్తున్న కావ్య, బాబోయ్ ఇప్పుడు నేను కనిపించానంటే నన్ను కూడా ఆ టిఫిన్లు తిన్నట్లు తింటారు, ఇక్కడ నుండి జంప్ అవ్వడం బెటర్ అనుకునే కిచెన్లోకి వెళ్ళింది. కళ్యాణి గారు కావ్యని చూసి, ఏంటి ఇప్పుడే వచ్చేది, వాళ్ళంతా నేను అడుగుతున్నారు, వెళ్ళి ఈ కాఫీ ఇచ్చి అందరినీ పలకరించు అన్నారు. అందరి ముందు నవ్వుతూ పల్లికిలిచడం, వాళ్ళు అడిగిన వాటికి ఆన్సర్ చేయడం నా వల్ల కాదు, నువ్వే వెళ్ళి ఇచ్చిరా అంది కావ్య. అదేంటి అలా అంటావు, వాళ్ళంతా మన బంధువులు, మిమ్మల్ని చూడ్డానికే వచ్చారు,
వాళ్ళని పలకరించడం మన మర్యాద. కాఫీ చల్లారిపోతుంది, వెళ్ళి ఇచ్చిరా అన్నారు కళ్యాణి గారు. ఇక తప్పదన్నట్లు ఆమె ఇచ్చిన ట్రే తీసుకుని హాల్లోకి వెళ్ళి అందరికీ కాఫీ ఇచ్చింది. వాళ్ళంతా అడిగే ప్రశ్నలకు జవాబుగా చిన్న నవ్వు వాళ్ళ ముఖాన్ని విసిరి పక్కకు వచ్చి నిలబడింది కావ్య. కావ్య, నువ్వు లవ్ మ్యారేజ్ చేసుకుంటావని నేను అస్సలు ఊహించలేదు తెలుసా అంది ఒక ఆవిడ. అవునమ్మాయి, ఎంత సైలెంట్గా ఉండేది ఈ పిల్ల, అందరూ చెప్తే నేను కూడా నమ్మలేదు అంది ఇంకొక ఆవిడ. ఏదైతేనేం బంగారం లాంటి అబ్బాయిని కట్టుకుంది అంది ఇంకొక ఆవిడ. మీకు పుణ్యం ఉంటుంది, ఆ బంగారాన్ని మీరే తీసుకెళ్ళండి, నేను ప్రశాంతంగా ఉంటాను అనుకుంది కావ్య మనసులో. కావ్యకు బామ్మ వరుసయ్యే ఒక ఆమె, కావ్య ఇలా రామ్మ, అబ్బాయి పక్కన కూర్చో, మీ జంటను చూసి ఆనందిస్తాం అన్నారు. ఇద్దరూ ఇక్కడే కదా ఉన్నాం, ఇక ప్రత్యేకంగా ఏం చూస్తారు అని మనసులో విసుక్కుంటూ పైకి మాత్రం నవ్వుతూ కృష్ణప్రసాద్ పక్కకు వెళ్ళి కూర్చుంది. నరసింహారావు, వీళ్ళ జంట శివపార్వతుల్లా జంటలా ఉంది, చూడ్డానికి 2 కళ్ళు చాలడం లేదు అన్నారావిడ. 2 కళ్ళు చాలకపోతే ఇంకో 2 కళ్ళు అప్పు తెచ్చుకోండి అని మనసులో అనుకుంది. కావ్య మాటలు నెమ్మదిగా వినిపించిన కృష్ణప్రసాద్ నవ్వుకుని, బామ్మగారు కావ్య ఏదో అంటుంది అన్నాడు. వామ్మో, ఈడేంటి ఇలా ఇరికించేశాడు అనుకుంది కావ్య. ఏంటమ్మా అన్నారు కావ్యని. అది ఏం లేదు బామ్మ, ఆయన ఊరికే జోక్ చేస్తున్నారు అంది కావ్య. అవునా, అది సరే, అమ్మాయి పెళ్ళై చాలా రోజులైంది కదా, విశేషం ఏమీ లేదా అన్నారావిడ. నాదేం లేదు బామ్మ, ఆయన అప్పుడే పిల్లలు ఎందుకు అంటున్నారు అంది కావ్య కృష్ణప్రసాద్ నిరికిస్తూ. అదేంటబ్బాయ్ అలా అనుకోకు నువ్వు, ఎప్పటి ముచ్చట అప్పుడే, పిల్లల కంటే మీ సరదాలు ఎక్కువయ్యాయా అన్నారావిడ. అదేం లేదు బామ్మ అన్నాడు కృష్ణప్రసాద్ కొంచెం నర్వస్ ఫీల్ అవుతూ. కావ్య అతని పరిస్థితి చూసి నవ్వుకుని, గదిలో నన్ను బాగా ఏడిపించావుగా, ఇప్పుడు బాగా అయిందా అనుకుంది. కావ్య నవ్వడం చూసిన కృష్ణప్రసాద్, నన్ను ఇరికించి నువ్వు నవ్వుకుంటావా, నీ సంగతి తర్వాత చెప్తా అనుకున్నాడు. కృష్ణప్రసాద్ ఇబ్బంది పడడం గమనించిన నరసింహారావు గారు, అల్లుడు గారు మీకు ఫోన్ వచ్చినట్లుంది చూడండి అన్నారు. అవును మావయ్య, ఫోన్ గదిలోనే ఉండిపోయింది అని అక్కడి నుండి వెళ్ళిపోయాడు కృష్ణప్రసాద్. బ్రతికిపోయావు, లేకపోతే బామ్మ నీకు రామాయణ మహాభారతాలు వినిపించేది అనుకుని, అమ్మో నేను కూడా జంప్ అయితే బెటర్, లేకపోతే నన్ను తగులుకుంటుంది అనుకుని మెల్లగా అక్కడి నుండి వెళ్ళిపోయింది. కావ్య సిగ్గుతో అక్కడి నుండి వెళ్ళిపోయింది అనుకున్నారు అక్కడున్న వాళ్ళు. మొత్తానికి మంచి అల్లుని కొట్టేశావయ్యా నరసింహ అన్నారు బంధువులు. ఆ మాటకి గర్వంగా ఫీల్ అయ్యారు నరసింహారావు గారు. కాసేపటికి వాళ్ళందరూ ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోయారు. వాళ్ళు వెళ్ళాక వంటింట్లో నుండి బయటకు వచ్చింది. అమ్మయ్య, గాలి వాన వెలిసినట్లుంది అనుకుని గదిలోకి వెళ్ళబోయి ఆగి, ఇంతకుముందు జరిగిన దానికి కృష్ణప్రసాద్ ఏమంటాడో అని భయమేసి కావ్య హాల్లోనే కూర్చొని టీవీ చూస్తూ ఉంది. నరసింహారావు గారు కావ్య పక్కన కూర్చొని, అందరూ మీ జంట బాగుంది అంటే మాకు చాలా సంతోషంగా ఉంది తల్లి, నువ్వు గమనించావో లేదో అల్లుడు గారిలో చాలా మార్పు వచ్చింది, నువ్వు జరిగిందంతా మర్చిపోయి అతనితో సంతోషంగా ఉండు అన్నారు. ఇప్పుడు కూడా సంతోషంగానే ఉన్నారు నాన్న అంది కావ్య. నాన్న చెప్పింది అది కాదు అంటూ అక్కడికి వచ్చిన కళ్యాణి గారు ఆపి, కళ్యాణి, తనకి నేను చెప్పింది అర్థమైంది, నేను నీకు ఇచ్చిన డబ్బులు ఇంకా ఇలా తీసుకురా అన్నారు నరసింహారావు గారు. తండ్రి కూతురు ఇద్దరూ ఒకటే అని ఆవిడ విసుక్కుంటూ ముఖం పెట్టి లోపలికి వెళ్ళిపోయారు. కాసేపటికి ఆవిడ డబ్బు తీసుకొచ్చి నరసింహారావు గారికి ఇచ్చారు. నరసింహారావు గారు ఆ డబ్బులు కావ్య చేతికిచ్చి, రేపు పండగ కదా, నువ్వు అల్లుడు గారు వెళ్ళి బట్టలు తెచ్చుకోండి అన్నారు. ఇప్పుడు ఇవన్నీ ఎందుకో అంది కావ్య. మీ పెళ్ళయ్యాక మొదటిసారిగా ఇక్కడికి వచ్చారు, పైగా రేపు పండగ, ఇంటికి వచ్చిన ఆడపిల్లకి బట్టలు పెట్టడం పద్ధతి, ఏదో మా సంతోషం కోసం ఇదంతా, కాదనకుండా వెళ్ళి మీకు నచ్చిన బట్టలు తెచ్చుకోండి అన్నారు కళ్యాణి గారు. అది కాదమ్మా అని కావ్య ఏదో అనబోతుంటే కృష్ణప్రసాద్ ఆమెను ఆపి, కావ్య రెడీ అవ్వు వెళ్దాం అన్నాడు. అతని మాటలకు కావ్య షాక్ అయి లోనికి వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకుని వచ్చింది. కాసేపటికి ఇద్దరు షాపింగ్కి బయలుదేరారు. కావ్యకి అతనితో బట్టలు బయటికి వెళ్ళడం అస్సలు నచ్చలేదు, కానీ తల్లిదండ్రి కోసం వెళ్ళింది. ముందుగా కృష్ణప్రసాద్కి బట్టలు తీసుకోవడానికి వెళ్ళారు. కావ్య, నీకు నచ్చింది సెలెక్ట్ చేయి అన్నాడు కృష్ణ. మగవాళ్ళ బట్టలు నాకేం తెలుస్తాయి, నువ్వే సెలెక్ట్ చేసుకో అంది కావ్య. ఆ మాట నువ్వనుకో, ఎందుకంటే నువ్వు అమ్మాయివని నేను ఇంకా అనుకోవడం లేదు అన్నాడు కృష్ణ. ఇంకోసారి ఇలా మాట్లాడితే నా కోపం వస్తుంది చెప్తున్నా అంది కావ్య. అబ్బా అవునా, ఆ కోపాన్ని తీసి బీరువాల తాళం పెట్టి వీటిలో ఒకటి సెలెక్ట్ చేయి అన్నాడు. కావ్య కళ్ళు మూసుకొని వాటిల్లో నుండి ఒకటి తీసి కృష్ణ చేతికిచ్చి, ఇక వెళ్దామా అంది. అతను దాన్ని సేల్స్ మ్యాన్కి ఇచ్చి ప్యాక్ చేయమని చెప్పాడు. తర్వాత పక్కనే ఉన్న మరో షాప్కి శారీ కోసం వెళ్లారు. కావ్య శారీస్ చూస్తుండగా 4 అమ్మాయిలు ఆమె దగ్గరకు వచ్చి, హే కావ్య, నువ్వేంటి ఇక్కడ, ఎన్ని రోజులైంది నిన్ను చూసి, ఎలా ఉన్నావు అని ప్రశ్నల వర్షం కురిపించారు. నేను బాగానే ఉన్నాను, మీరెలా ఉన్నారు, ఎప్పుడో కాలేజీలో చూశాను మిమ్మల్ని, మళ్ళీ ఇప్పుడే చూడ్డం అంది కావ్య. అందులో ఒక అమ్మాయి కావ్య మెడలో తాళి చూసి, కావ్య నీకు మ్యారేజ్ అయిందా, కనీసం నీ పెళ్ళికి కూడా మమ్మల్ని పిలవలేదే అంది.
సారీనే, పెళ్ళి అనుకోకుండా జరిగింది, అందుకే ఎక్కువ మందిని పిలవలేదు అంది కావ్య. ఐ థింక్ నీది లవ్ మ్యారేజ్ అనుకుంటా. ఇంతకీ మీ హస్బెండ్ ఎక్కడా అని కావ్య వెనకున్న కృష్ణప్రసాద్ని చూసి, ఈయనేనా మీ హస్బెండ్ అంది కావ్య ఫ్రెండ్. హా అవును అని వాళ్ళని కృష్ణప్రసాద్కి పరిచయం చేసింది కావ్య. కావ్య, నువ్వు నిజంగా చాలా లక్కీనే, మీ ఆయన చాలా హ్యాండ్సమ్గా ఉన్నాడు, అచ్చం హీరోలా అంది కావ్య ఫ్రెండ్. అవును, చాలా లక్కీ అని వెనక్కి తిరిగి కృష్ణప్రసాద్ని చూసి మళ్ళీ వాళ్ళ వైపుకి తిరిగి, ఇంతకీ ఏం చేస్తున్నారు మీరు, ఎక్కడ జాబ్ చేస్తున్నారు అంటూ వాళ్ళతో మాటలు కలిపింది. వాళ్ళు కావ్యతో మాట్లాడుతున్నారు కానీ వాళ్ళ చూపు మాత్రం కృష్ణప్రసాద్ పైనే ఉంది. వాళ్ళు అలా కొరుకు తినేటట్లు అతన్ని చూడడం కావ్యకి నచ్చలేదు. వీళ్ళేంటి ఎప్పుడు అబ్బాయిని చూడనట్లు వీడిని అలా చూస్తున్నారు అనుకుని కృష్ణప్రసాద్కి అడ్డుగా నిలబడి, సారీ గాయ్స్, మాకు కొంచెం పని ఉంది, ఇక మేము వెళ్తాం అని కృష్ణ చేయి పట్టుకొని అక్కడి నుంచి తీసుకొచ్చింది. ఏయ్ ఏంటి, వాళ్ళు మాట్లాడుతుంటే పనుందని అలా తీసుకొచ్చావు, వాళ్ళు ఏమనుకుంటారు, మీరు చాలా రోజులైంది కదా కలిసి, వాళ్ళతో కొంచెంసేపు మాట్లాడచ్చు కదా అన్నాడు కృష్ణ. వాళ్ళు నా ఫ్రెండ్స్, నాకు లేని బాధ నీకెందుకు, నిన్ను తీసుకొచ్చినందుకు వాళ్ళకంటే ఎక్కువ నువ్వు ఫీల్ అయిపోయినట్టున్నావే, వాళ్ళంతా ఇంతింత కళ్ళతో నిన్ను చూడడం, నువ్వేమో ఓ సిగ్గుపడిపోవడం, నేనంతా చూస్తూనే ఉన్నా, నీలో ఈ యాంగిల్ కూడా ఉందా, నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు, కొంపదీసి వాళ్ళకి లైన్ వేస్తున్నావా ఏంటి అంది కావ్య. నువ్వు నా గురించి ఎక్కువ ఊహించుకుంటున్నావు, అలాంటివన్నీ నాతో కాని పని, ఏదో నీ ఫ్రెండ్స్ అని నవ్వానంతే, దానికే నువ్వు ఓవర్ రియాక్ట్ అవ్వకు, పదా ముందు షాపింగ్ చేద్దాం అన్నాడు కృష్ణ. నిజంగా నేను ఓవర్ రియాక్ట్ అయ్యానా, అయినా నువ్వు ఎవరిని చూస్తే నాకెందుకు, దేనికి సైట్ కొడితే నాకెందుకు, ఆడవాళ్ళతో షాపింగ్ ఎలా ఉంటుందో ఈరోజు నీకు రుచి చూపిస్తా అని మనసులో అనుకుని, ఇక్కడ నాకేం నచ్చలేదు, వేరే షాప్కి వెళ్దాం అని అతన్ని ఒక 4-5 షాపులు తిప్పి చివరికి ఒక షాప్కి తీసుకెళ్ళింది. 4 గంటల నుంచి తిప్పుతూనే ఉన్నావు, ఒక్కడు కూడా సెలెక్ట్ చేసుకోలేదు, ఇంతకీ నీకు కొనే ఉద్దేశం ఉందా లేదా అన్నాడు కృష్ణ. కొనాలంటే నచ్చాలి కదా, నచ్చకుండా ఎలా కొంటాను అని ఆ షాప్లో ఉన్న శారీస్ మొత్తం చూసింది కానీ ఆమెకి నిజంగానే ఏమీ నచ్చలేదు. ఈ షాప్లో కూడా నాకేం నచ్చలేదు అని మరో షాప్కి తీసుకెళ్ళింది. ఆమెతో తిరిగి కృష్ణప్రసాద్ ఓపిక నశించి అక్కడ సేల్స్ మ్యాన్కు కావ్య తనకి ఏం కావాలో చెప్తుంటే, కావ్య ఈసారి నేను నీకు సెలెక్ట్ చేస్తాను, అదే ఫైనల్, ఇక తిరిగే ఓపిక నాకు లేదు అని అక్కడ ఉన్న వాటిలో ఒక శారీ తీసి సేల్స్ మ్యాన్కి ఇచ్చి, నీ షాపింగ్ అయిపోయింది, ఇక వెళ్దాం అన్నాడు. అదేంటి అలా చూసి ఇలా సెలెక్ట్ చేశారు, అది నాకు సెట్ అవుతుందో లేదో చూడాలి కదా అంది కావ్య. 10 షాపులు తిరిగావు, నీకు సెట్ అయ్యేది ఒక్కటి కూడా నువ్వు తీసుకోలేకపోయావు, అందుకే నేనే సెలెక్ట్ చేశా, నీకు ఎలాంటి డౌట్ ఏమీ అవసరం లేదు, అది నీకు సెట్ అవుతుంది, కావాలంటే ఇంటికి వెళ్ళాక చూసుకో అని బిల్ పే చేసి కార్ దగ్గరికి వెళ్ళాడు. ఛీ నా బతుకు, ఈ మహానుభావుడు నేను కట్టుకునే చీర కూడా నన్ను సెలెక్ట్ చేసుకుని ఇవ్వలేదు అని కొనుక్కుంటూ అతని వెనకే వెళ్ళింది. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి, మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.